మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ చాలా ఘోరమైన బ్లాస్ట్ జరిగిందని తెలుసు కదా. కానీ ఇదో రకంగా అదృష్టమే అని చెప్పాలి. అదేంటి ఇంత పెద్ద దారుణం జరిగితే అదృష్టం అంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే యాక్చువల్గా అక్కడ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ కాదని, ఆ బాంబ్స్ని ఆ పేలుడు పదార్థాలు ఏవైతే బాంబులు తయారు చేయడానికి పనికొస్తాయో వాటిని తరలిస్తున్న తరుణంలో ఏదో పొరపాటు అనుకోకుండా బ్లాస్ట్ జరగడం వల్ల అక్కడ 8 నుండి 9 మంది చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది ఏంటి అంటే, ఆ పదార్థాలు వాడి రకరకాల బాంబులు తయారు చేసి 4-5 ముఖ్యమైన ప్రదేశాల్లో 4-5 ముఖ్యమైన నగరాల్లో ఒకేసారి పేలుడు చేద్దామని ఇంకా పెద్ద ప్లానింగే వేసినట్టుగా తెలుస్తుంది. అది కనుక జరుగుంటే కొన్ని వందల సంఖ్యలో, కనీసం పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవి. అనుకోకుండా వాళ్ళు తరలిస్తున్నప్పుడు హర్యానాలో ఒక 2900 కేజీల పేలుడు పదార్థం దొరకడము, ఇంకొక ఇక్కడ I-20 కారులో ఢిల్లీలో వెళ్తుండగా ఆ కారు పేలిపోవడము జరగడం వల్ల చాలా వందల ప్రాణాలు కాపాడుకోగలిగామని చెప్పాలి. అదృష్టం కొద్దీ ఇలా జరిగింది. కానీ పాపం ఇక్కడ కూడా దురదృష్టవశాత్తు చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి. ఏదైతే ఏముంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు చాలామంది దొరికారు. చాలా వరకు డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో ఉన్నారని చెప్పడం నిజంగా అసలు ఏదో చదువులేని వాళ్ళు, పేదవాళ్ళు అలాంటి వాటికి లోనయ్యారంటే అనుకోవచ్చు. కానీ బాగా చదువుకొని డాక్టర్గా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా విపరీతమైన వాటికి వెళ్తున్నారు అంటే చాలా విచిత్రమనే చెప్పాలి.